యా. సో మనకి ఈ 6 రికార్డ్స్ అనేవి ఈ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ లో సేవ్ అయినాయి. సో ఈ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఒక ఎక్సెల్ షీట్ లాంటిది ఇది. అవునా? ఇట్స్ లైక్ ఏ Yes. ఎక్సెల్ షీట్. జనరల్ గా ఎక్సెల్ షీట్ లో సేవ్ చేసే డేటాని మనం ఇక్కడ సేవ్ చేస్తున్నాం. ఇలా సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సేల్స్ ఫోర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి అందులో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. మనం ఎవరి దగ్గర డేటా పెట్టాలి? స్టూడెంట్స్ లో డేటా పెట్టానా, క్లాసెస్ డేటా పెట్టానా, అకౌంట్స్ డేటా పెట్టానా, కాంటాక్ట్స్ డేటా పెట్టానా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటాక్ట్స్ డేటా కావాలనుకున్నా. కాంటాక్ట్స్ అనే ఆబ్జెక్ట్ కి వెళ్ళి, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటాం, ఇది కాంటాక్ట్స్ ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ సేవ్ చేయాలి. ఆ రికార్డ్ సేవ్ చేయడానికి ఇది ప్రాసెస్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ as రికార్డ్స్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ as రికార్డ్స్. మరి ఇవేంటి? నేము, అకౌంట్ నేము, సైట్, ఫోన్ నెంబర్, ఇవేంటి? వీటిని ఫీల్డ్స్ అంటాం. ఫీల్డ్స్. It is. ఫీల్డ్స్ ఎఫ్ ఎఫ్ ఫీల్డ్స్. ఓకే, అర్థమైందా? ఫీల్డ్స్, ఎఫ్ ఫర్ ఫీల్డ్స్. ఓకే, Okay. సో దీస్ ఆర్ ఫీల్డ్స్. ఓకే, దీస్ ఆర్ Okay. రికార్డ్స్. దీస్ Records. ఆర్ ఆబ్జెక్ట్స్. Okay. ఓకే, ట్యాబ్స్ అంటారు. ట్యాబ్స్ అనే కాన్సెప్ట్ వీల్ అండర్స్టాండ్, బట్ ఇది ఒక ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఓకే, Okay. కాంటాక్ట్స్ అనేది ఆబ్జెక్ట్. దాంట్లో మనకి రికార్డ్స్ Records. ఉంటాయి. ఆ రికార్డ్స్ కి వెళ్తే ఒక్కొక్క రికార్డ్ లో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ యొక్క ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ వస్తాయి. ఈమెయిల్ ఫీల్డ్, ఫోన్ ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్. సో ఇవన్నీ వాల్యూస్. ఓకే, Okay. క్లియరా? Yeah. సో మనం ఏమేమి చూసినాం ఇప్పుడు? ఆబ్జెక్ట్, ఓకే, Objects. రికార్డ్స్, Records. తర్వాత ఫీల్డ్స్. ఓకే, ఆబ్జెక్ట్స్, రికార్డ్స్, ఫీల్డ్స్. ఇవి మూడు ఉంటేనే మనం సేల్స్ ఫోర్స్ లో ఏదైనా డేటా సేవ్ చేయగలుగుతాం. ఓకే, Okay. ఫీల్డ్స్, ఆబ్జెక్ట్, రికార్డ్స్. ఓకే, సరే. ఓకే, క్లియర్. ఈ కార్ క్లియర్ మనకి. అయితే ఇక్కడ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు మరి ఇది ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం, దీనిలో డేటా ఎలా క్రియేట్ చేస్తాం, దీనిలో ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఓకే, సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ కదా. Yes. అవునా? దానికి తెలుసు ఎవరన్నా సేల్స్ ఫోర్స్ వాడితే వాడు బిజినెస్ కోసమే వాడతాడని తెలుసు. అవునా? అయితే సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ కొన్ని ఆబ్జెక్ట్స్ ని తయారు చేసి పెడుతుంది. సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ కొన్ని ఆబ్జెక్ట్స్ తయారు చేసి ఇస్తుంది మనకి. ఓకే, మనకి చేయడం తెలియాలి. మనకి ఆల్రెడీ చేసి ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ క్లాసెస్ ఏమో నేను తయారు చేసుకున్న ఆబ్జెక్ట్స్. కానీ ఈ లీడ్స్, ఆపర్చునిటీస్, అకౌంట్స్, కాంటాక్ట్స్, కాంపెయిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను తయారు చేసినవి కావు. సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ నాకు ఇచ్చింది ఆ ఆబ్జెక్ట్ ని. ఓకే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నావు యాప్ లా ఆల్రెడీ ఒక 10 షీట్స్ రెడీ ఉన్నాయి అనుకో, అలా పోయి నువ్వు డేటా పెట్టుకుంటావు కదా డైరెక్ట్. ఎస్ ఎస్. ఒక ఏదైనా షీట్ లేదు అనుకో, సపోజ్ సేల్స్ ఉంది, ఓకే. సర్వీసెస్ ఉంది, కంప్లైంట్స్ ఉంది, కాంటాక్ట్స్ ఉంది, శాలరీస్ ఉంది, ఎంప్లాయీస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నీ దగ్గర ఇది ఏమంటారు, ఇన్వాయిసెస్ అనే ఒక షీట్ లేదు. లేదు. ఇన్వాయిసెస్, బిల్స్, బిఐఎల్ఎల్ఎస్, బిల్స్ అనే షీట్ లేదు. అప్పుడు నువ్వు క్రియేట్ చేసుకుంటే ఒక కొత్త షీట్ ని అవును. క్రియేట్ చేసుకున్నావు అనుకో, నువ్వే ఓన్ గా నువ్వే తయారు చేస్తే దాన్ని కస్టమ్ అంటాం. కస్టమ్. ఓకే, ఓకే. ఓకే. సియుఎస్టిఓఎం, కస్టమ్. ఏదైతే ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఇస్తుందో నీకు వాడుకోవడానికి, దానికి పేరు స్టాండర్డ్. స్టాండ్. స్టాండర్డ్. దీస్ ఆర్ స్టాండర్డ్. స్టాండ్. ఓకే, స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటే సేల్స్ ఫోర్స్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్స్ ఇస్తుంది, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇస్తుంది, స్టాండర్డ్ అప్లికేషన్స్ ఇస్తుంది. అవి స్టాండర్డ్. నువ్వు ఓన్ గా రాసుకుంటే అవి కస్టమైజ్డ్ అంటాం. ఓకే, మనం ఇంగ్లీష్ లో కస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం తయారు చేసుకున్న దాన్ని కస్టమైజ్డ్ అంటాం. కస్టమైజర్. ఇప్పుడు బేకరీకి వెళ్ళి కేక్ కొనుక్కుంటారు మీరు.
కేక్ ఉన్నది ఉన్నట్టు తీసుకుర్రు అనుకో, వాళ్ళు ఇచ్చింది ఎట్లుందో అట్లా తీసుకుర్రు అనుకో, వాళ్ళు డిస్ప్లే ఉన్న కేక్ తీసుకుర్రు అనుకో, అది స్టాండర్డ్ కేక్ అది. లేదు, నాకు ఇన్ని లేయర్స్ ఆఫ్ కేక్ కావాలి, ఈ క్రీమ్ ఈ కలర్ ఉండాలి, దాని మీద బార్బీ డాల్ ఉండాలి, దానికి పేరు ఇలా రాయాలి, దానికి క్యాండిల్స్ ఇట్లా పెట్టుకోరావాలి, ఇంత హైట్లు ఉండాలి కేక్ అని చెప్పి నువ్వు చెప్పినావు అనుకో, దాన్ని ఏమంటాం? కస్టమైజ్డ్ కేక్. నీ కోసం కస్టమైజ్డ్ చేసిండ్రు బేకరీ. yes, yes. సో ఇప్పుడు ఇక్కడ అంతే, మన కోసం మనం తయారు చేసుకునే వాటిని కస్టమైజ్డ్ అంటాం. సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ ఇచ్చింది అనుకో, Okay. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఐఎమ్ గెట్టింగ్ ఎ కాల్, జస్ట్ మినిట్, ఐల్ బి బ్యాక్ ఇన్ మినిట్. ఐఎమ్ సారీ. యా. సో ఓకే, ఇప్పుడు కస్టమైజ్డ్ అంటే స్టాండర్డ్ అంటే అర్థమైంది కదా డిఫరెన్స్. Yes. కస్టమైజ్డ్ అంటే విచ్ వి డెవలప్డ్. ఓకే, మన Mm. కోసం మనం తయారు చేసుకున్న వాటిని కస్టమైజ్డ్ అంటాం. స్టాండర్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఇచ్చింది, ఇవి ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ఇచ్చిన, నువ్వు వాడుకో అని చెప్పేసి. ఓకే, Oh, ఫర్ ఎగ్జాంపుల్, ఇది సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్, సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది. ఓకే, నువ్వు ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది నీకు సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్. దీంట్లో హోమ్ ఉంటుంది, అంటే ఫస్ట్ అప్లికేషన్స్ అంటాం, దీన్ని యాప్ లాంచర్ అంటాం. ఇవన్నీ గురించి మనం okay. తెలుసుకుంటాం, డోంట్ వరీ. దీన్ని యాప్ లాంచర్ అంటాం. Okay. దీంట్లో యాప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి యాప్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మరి మీ క్వశ్చన్ వస్తుంది, సేల్స్ ఫోర్సే ఒక యాప్ అంటున్నారు, మళ్ళీ దాంట్లో యాప్స్ ఏంది? ఆహా, సేల్స్ ఫోర్స్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ మీద Platform. ఉండేటివి యాప్స్. Apps. Okay. ఓకే, ఇలాంటి ఒక యాప్ ని మీరు తయారు చేస్తారు యాజ్ ఎ డెవలపర్ గా. Okay. Say like a Microsoft laga. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ ఉంది, దాంట్లో ఎన్ని యాప్స్ Ah, ఉంటాయి? దాంట్లో మస్తు ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్ ఉంది, okay. దాంట్లో ఎన్ని ఉంటాయి? Yes. యాప్స్ మస్తు ఉంటాయి. Must ఓకే, okay. సో ఇట్లా ప్లే స్టోర్ ఇది ఒక సేల్స్ ఒక ప్లాట్ఫామ్, కానీ ఇది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఇది చిన్న గూగుల్ ప్లే దీనిలా కాకుండా, ఇది పర్టికులర్ Okay. గా బిజినెస్ కోసమే వర్క్ చేస్తుంది. దాంట్లో బిజినెసెస్ కోసం మనం డెవలప్ చేయొచ్చు ఒక అప్లికేషన్స్, ఓన్ అప్లికేషన్స్ ని. ఇవన్నీ ఓన్ అప్లికేషన్స్ అన్నమాట. మరి ఇవన్నీ నువ్వు తయారు చేసినావా? లేదు, సేల్స్ ఫోర్సే Yeah. ఇచ్చింది. సేల్స్ ఫోర్స్ ఇచ్చే వాటిని ఏమంటాం మనము? కస్టమైజ్డ్ అంటామా, Standard. స్టాండర్డ్? సో దీస్ ఆర్ Standard. స్టాండర్డ్ యాప్స్. ఓకే, దీస్ ఆర్ స్టాండర్డ్ యాప్స్ ఇవన్నీ. ఓకే, దీస్ ఆర్ స్టాండర్డ్ యాప్స్. ఓకే, దీంట్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, నేను తయారు చేసుకోవచ్చు. విల్ సీ ఇట్ లాటర్, మనం ఎట్లా తయారు చేసుకోవాలి యాప్ అనేది. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఇది ఉందా సెట్టింగ్స్, ప్రతి దానికి ఒక సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సెట్టింగ్ ఉంటుంది కదా. ఆ? మీ Ah, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా, ఫేస్బుక్ అకౌంట్కి కూడా సెట్టింగ్స్ ఉంటాయి. అలా ఒక సెట్టింగ్స్ పేజ్ ఇది అన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉందా, ఇది mm. దీన్ని సెటప్ గేర్ అంటాం. సెటప్ గేర్, దీని మీద క్లిక్ చేస్తే సెటప్ గేర్ మీద ఇట్లా ఇట్లా ఓపెన్ అయితే ఇది సెటప్ చూడాలి. ఇప్పుడు సెటప్ ఆ సర్వీస్ సెటప్ ఏదైనా చూసుకోవచ్చు. సెటప్ చూద్దాం ఇప్పుడు. సెటప్ అంటే సెట్టింగ్స్. సెట్టింగ్స్ Settings. దీంట్లో
ఇదేముంది ఇక్కడ? Project manager. ఆబ్జెక్ట్ మేనేజర్. ఇది హోమ్. ఆబ్జెక్ట్ మేనేజర్ అంటే ఆబ్జెక్ట్స్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. హోమ్ అంటే మిగతా అన్ని సెట్టింగ్స్ ఇక. అంటే ఎంత Okay. ప్రయారిటీ ఇచ్చిందో చూడండి ఆబ్జెక్ట్ మేనేజర్ కి. ఆబ్జెక్ట్ మేనేజర్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ బికాస్ సేల్స్ ఫోర్స్ వాళ్ళకి తెలుసు సేల్స్ ఫోర్స్ లో డేటా సేవ్ అవ్వాలి అంటే అది ఓన్లీ ఆబ్జెక్ట్స్ లోనే పాసిబుల్. సో డేటాకి చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఉంది సేల్స్ ఫోర్స్ లో. సో ఏ అప్లికేషన్ అయినా అంతే, ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ నీ డేటా అయినా సెక్యూర్ ఉండాలి, నీ డేటా సేవింగ్స్ ఉండాలి, నీ డేటా మంచిగా కనిపించాలి. సో అంటే నీ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో డేటా సేవ్ చేసుకునే ప్లేస్ చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై ఆబ్జెక్ట్ మేనేజర్ అనేది హైయెస్ట్ వాల్యూ అన్నమాట. సో సెట్టింగ్స్ లా ఆబ్జెక్ట్ మేనేజర్ అంతా ఒక సైడ్ ఉంటే వీటి అన్ని సెట్టింగ్స్ ఒక సైడ్ ఉంటాయి. అంత అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. సో ఆబ్జెక్ట్ Okay. మేనేజర్ పోయినాం అనుకో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడు. ఇక్కడ టైప్ చూడు, ఏముంది ఇక్కడ టైప్? Ah, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అని ఉన్నాయి. standard. కొన్నిటికి కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంది. ఈ క్లాస్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, చూడు ఇక్కడ. ఓకే, ఇవన్నీ స్టాండర్డే. కస్టమ్ ఏదో ఒక ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఒక కస్టమ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఆబ్జెక్ట్ గుర్తుపట్టచ్చు, ఇట్లా ఉంటుంది చూడు ఇక్కడ అండర్ స్కోర్ సి అని ఉంటుంది లాస్ట్ కి పేర్ల. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్. మరి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి డేటా ఇక్కడ క్రియేట్ చేయాలంటే డేటా ఇక్కడ క్రియేట్ చేయాలి, దాని Ah, సెట్టింగ్స్ అన్ని ఇక్కడ చూడాలి. okay. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ అన్నమాట. ఇది బ్యాక్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్. Okay. అంటే బ్యాక్ ఎండ్ కాదు, ప్యూర్ బ్యాక్ ఎండ్ కాదు, బట్ ఇట్స్ ఎ సెటప్, సెట్టింగ్స్, కాన్ఫిగరేషన్ అంటాం Okay. కదా. కాన్ఫిగరేషన్ Okay. అంతా ఇక్కడ చేయాలి, దాన్ని యూజ్ చేయడం Okay. మాత్రం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ అని ఉంది. కాంటాక్ట్స్ ఎలాంటి ఆబ్జెక్ట్? అది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. Standard. ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి వెళ్ళాం అనుకో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? దీని నేమ్, దీని డీటెయిల్స్ అన్ని వచ్చినాయి, అవునా? ఓకే, అవును. ఫైన్. దీంట్లో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది ఇక్కడ. ఇన్ని కాలం ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయో లేవో చూద్దాం. ప్రతాప్ దానికి వెళ్తే ఇవన్నీ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ ఫీల్డ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి? మరి ఇక్కడ ఉన్నాయి కాబట్టే అక్కడ కనిపిస్తున్నాయి. Yes. ఇక్కడ ఏమైనా ఫీల్డ్ క్రొత్త క్రియేట్ చేసినాం అనుకో, ఇక్కడ ఫీల్డ్ అక్కడ కనిపిస్తుంది మళ్ళీ. ఓకే, న్యూ ఓకే. ఫీల్డ్ అని ఉంది. న్యూ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తున్నా. న్యూ ఫీల్డ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ ఫీల్డ్ అని ఉంది. ఇట్లా ఎన్నో టైప్స్ ఉన్నాయి అనమాట. ఇది చూపిస్తాను, ఇది చెప్తాను, ఇది ఏంటో చెప్తాను. ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. ఈ యొక్క ఆబ్జెక్ట్ పైన నేను ఒక ఫీల్డ్ తయారు చేసుకుంటున్నా. ఇప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. జెండర్ అనే ఫీల్డ్ ఉందా? జెండర్ లేదు. జెండర్ లేదు కదా. సో జెండర్ అనే ఫీల్డ్ లేదు. మనం తయారు చేసుకుందాం. జెండర్ అనేది ఎలా ఉంటుందంటే పిక్ లిస్ట్ అనుకోవచ్చు కదా. పిక్ లిస్ట్, మేల్ ఆర్ ఫీమేల్ ని పిక్ చేసుకోవాలి మనం, అవునా? అర్థమవుతుందా? అవుతుంది. సో పిక్ లిస్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తా? జెండర్. ఓకే, ఎంటర్ వాల్యూస్, ఇవన్నీ మళ్ళీ చేస్తాం, డోంట్ వరీ. ఓకే, ఇది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మేల్, ఫీమేల్, దీని పేరు జెండర్. ఇదంతా అంతే, వదిలేద్దాం ఎక్కడిదక్కడనే. మళ్ళీ చూద్దాం మనం ఏం చేయాలనో. ఫస్ట్ అయితే ఇది సేవ్ చేసేసిన. ఓకే, ప్రతాప్ వెళ్తా. మళ్ళీ ప్రతాప్కి వెళ్ళిన, పేజ్ రీలోడ్ చేయాలి. ఓకే, ఇదేంది? ఇది కాన్ఫిగరేషన్ చేసిన. బ్యాక్ ఎండ్ లో సెట్టింగ్స్ లకు పోయి కాన్ఫిగరేషన్ చేసిన. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో ఏం చేయాలి? వాడుకోవాలి, దాన్ని యూజ్ చేయాలి. వీ హ్యావ్ టు యూజ్ దట్.
సో ఓకే. డీటెయిల్స్ జెండర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ, కనిపించట్లేదు ఇంకా. ఓకే, లేదు. మళ్ళీ కొంచెం టైం పడుతుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఆర్, హార్డ్ రిఫ్రెష్. మళ్ళా తర్వాత చూద్దాం. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళి స్టిల్ వచ్చిందా జెండర్? అచ్చా. ఇది క్లిక్ చేసిన అనుకో, జెండర్ చూస్ చేసుకొని వస్తుంది. ప్రతాప్ ఈజ్ ఎ మేల్. సేమ్. అయిపోయిందా? ఓకే. ఇది ఇక్కడ రావడానికి మనం ఏం చేయాల్సి వచ్చింది? ఈ ఫీల్డ్ ఇలా రావాలి అంటే బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి బ్యాకెండ్లోకి ఆబ్జెక్ట్ మేనేజర్ కి వెళ్ళి సెట్టింగ్స్ లో ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్ కి వెళ్ళి మేనేజర్లోకి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్. ని ఓపెన్ చేసి ఆ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ కి వెళ్ళి మళ్ళీ ఓకే దాంట్లో కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసిన. ఓకే, అవునా కదా? ఇప్పుడు ఉన్న ఫీల్డ్ ని నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. మన ఫీల్డ్ పేరు ఏంటి? జెండర్. ఆల్రెడీ ఉంది జెండర్ ఐడెంటిటీ అని. మనం మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసాం. నో ప్రాబ్లం. ఓకే, ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన దానికి రిమూవ్ చేస్తారు. డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేయొచ్చు, చూపిస్తావు. జెండర్ డిలీట్. ఓకే, డిలీటెడ్. క్లియర్? ఇది ఎలా అంటే ఒక ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి ఓకే ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి ఒక షీట్ ఓపెన్ చేసి ఆ షీట్లో నేము, ఫోను, జెండర్, ఇవన్నీ ఏందివి? ఈ ఎక్సెల్ షీట్లో వీటిని మనం ఏమంటామంటే హెడ్డింగ్స్ అంటాం. ఏమంటాం? హెడ్డింగ్స్. కాలం హెడ్డింగ్సే కదా ఇవి. కాలమ్స్. దీస్ ఆర్ కాలం హెడ్డింగ్స్. ఓకే, ఇదో కాలం, ఇదో కాలం, ఇదో కాలం, దీంట్లో హెడ్డింగ్స్. ఇలా ఉంటాయి కదా, ఈ రోస్ ఉంటాయి కదా, వాల్యూస్. నేమ్ కళ్యాణ్, దివ్య, ప్రతాప్, వైష్ణవ్ అని ఇవన్నీ వచ్చేసేసి ఓకే రికార్డ్స్. అవునా? అంతే కదా, రికార్డ్సే కదా, కళ్యాణ్ రికార్డ్ ఇవన్నీ. లేదా రోస్ అంటాం, రోస్ ఆఫ్ డేటా రికార్డ్స్. ఈ జెండర్ ఈ ఫోన్ కాలం హెడ్డింగ్స్ అంటాం. సేల్స్ ఫోర్స్ లో ఏమంటాం? ఫీల్డ్స్ అంటాం. అంతే. ఓకే, కంట్రీ అనేది ఉందనుకో, కంట్రీ ఇస్ ఎ ఫీల్డ్. అప్పుడు నువ్వు ఇక్కడ క్రియేట్ చేసినట్టు ఇక్కడ కూడా క్రియేట్ చేయాలి ఫీల్డ్ ని. ఓకే, కంట్రీ అని చెప్పి ఫీల్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఉంది కంట్రీ, మళ్ళీ చేయను నేను. ఓకే, క్లియర్? క్లియర్ మొత్తం? ఓకే. Hmm. అయితే మరి ఇప్పుడు ఏం చేసినాం అసలు? మరి ఇవాళ ఏం నేర్చుకున్నాం? వి హ్యావ్ సీన్ వాట్ ఈస్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, we have also seen what is the process to open settings. ఇలా we have also seen what is the process to open a object ఎలా ఓపెన్ చేయాలి. ఓకే, then we have also seen how to create a field inside a object. ఓకే, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసేసి ఈ న్యూలో ఏ ఫీల్డ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈమెయిల్ ఫీల్డ్ కావాలనుకో, ఈమెయిల్ ఫీల్డ్. డేట్ కావాలి, ఇప్పుడు సపోజ్ బర్త్డే అని ఉంది. ఓకే, అట్లా టైం ఉంది, టెక్స్ట్ ఉంది, కామెంట్స్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ శాలరీ ఫీడ్ చేయాలి. ఏం టైప్ చూస్ చేసుకోవాలి నేను అప్పుడు? కరెన్సీ. కరెన్సీ. శాలరీ ఇవ్వాలి, శాలరీ ఒక ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్ ఉంది. శాలరీ అంటే మీనింగ్ శాలరీ టెక్స్టా?
కాదు కదా, శాలరీ అనేది ఒక కరెన్సీ, డాలర్సా కరెన్సీ. రూపీసా అని. సో అట్లా సేవ్ చేసుకోవాలి. ఈ టైప్ అనేది ఇది. విల్ సి ఫీల్డ్స్ అంటే రేపు మనలో మంచి అర్థం చేసుకుంటాం. జస్ట్ ఒక ఓకే. ఒక జస్ట్ అండర్స్టాండింగ్ ఇవాళ. ఓకే, నెక్స్ట్ ఇవి ఫీల్డ్స్. తర్వాత వచ్చేసేసి ఫీల్డ్స్ అయిపోయిన తర్వాత ఐ మీన్ ఫీల్డ్స్ అయిపోయిన తర్వాత ఇవి రికార్డ్స్ క్రియేట్ చేయడం చూసాం. రికార్డ్ అంటే ఏంది? జస్ట్ సింపుల్, ఏదైనా ఆబ్జెక్ట్ ఓపెన్ చేయాలా, దాని మీద న్యూ అని క్లిక్ చేయాలా, అయిపోయింది. విల్ గెట్ ఏ ఆప్షన్ టు క్రియేట్ ఏ ఫీల్డ్. క్లియర్? ఓకే, క్లియర్. ఆ న్యూ ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేట్ చేసేయచ్చు మనం. ఓకే. ఓకే. దివ్య ఈ ల్యాప్టాప్ లోనే రికార్డ్స్ ఉన్నావా? చెప్పు 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 వైష్ణవ్. అంటే ఇప్పుడు మనం ఫీల్డ్ లా అది క్రియేట్ చేసినాక అది జెండర్ ఎట్లా డిలీట్ చేసినా ఇప్పుడు రికార్డ్స్ డిలీట్ చేస్తే. రికార్డ్ డిలీట్ చేయొచ్చు. రికార్డ్ ఉందా ఇక్కడ, డిలీట్ బటన్ ఉంటుంది. ఓకే. ఓకే, దాంట్లో అంటే అది కూడా చేయొచ్చు, దాంట్లో స్పెసిఫిక్ మనకి డిలీట్ చేయొచ్చు అది కూడా. ఏదైనా చేయొచ్చు మనం. ఓకే, ఓకే. ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ అలా దీనిలో క్రియేట్ చేసి ఇట్లా రికార్డ్స్ ఎన్ని చేయొచ్చు ఇట్లా దానికి ఏముందా? లిమిట్స్ ఉంటాయి, కానీ బేసిక్ గా సమ్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ చేయొచ్చు, ఆహా. హండ్రెడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ చేయొచ్చు. ఓకే, మనకి లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ బట్టి మనకి లిమిట్ ఉంటుంది. ఓకే. ఇది ప్లే గ్రౌండ్, ఇది డెవలపర్ శాండ్ బాక్స్ అంటాం. నేను ప్లే గ్రౌండ్, ఇది ప్రొడక్షన్ కాదు కదా. ప్రొడక్షన్ అవును. కాకపోయేసరికి మనకు ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఇంకో లిమిట్, అట్లా లిమిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే, ఓకే. క్లియర్. లేదు. నౌ నౌ మనకి ప్రాక్టికల్ గా మనం క్రియేట్ చేయాలి మీ ఎన్విరాన్మెంట్ లో. దివ్య ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేయగలుగుతావా? ఓకే. ఓకే, విల్ టేక్ 5 minutes, అంతే. 5 minutes లో మనం క్రియేట్ చేస్తాం. స్క్రీన్ షేర్ చేయ ఒకసారి. నేను స్క్రీన్ నా స్క్రీన్ సేవ్ చేసిన కదా. ఇప్పుడు కనిపించిందా మీకు నా స్క్రీన్? కనిపిస్తుంది. యా. ఇప్పుడు దివ్య స్క్రీన్ చూద్దాం మనం. ఓకే. కోడ్. మ్మ్. దివ్య కింద ఉంటుంది చూడు బటన్, షేర్ అని చెప్పేసి. వచ్చిందా? మ్మ్. వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయ. దీంట్లో ట్రయల్ హెడ్ మీద క్లిక్ చేయి. దీంట్లో ఇక్కడ క్లిక్ చేయి. అయ్యో, ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయి. ఏనా? ఇక్కడ ఇక్కడ పైన, రైట్ పైన. నేను రాస్తున్నా చూడు, ఇట్లా గ్రీన్ కలర్ రాస్తున్నా. ఇక్కడ 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 ఇది ఉందా? ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుందా? కింద, కొంచెం కింద, దాని కింద. అది కాదు సైడ్ కి పెట్టు, సైడ్ క్లిక్ చేయకను. ఇక్కడ ఇగో ఇది ఈ వైట్ కలర్ ప్రొఫైల్ అక్కడ కనిపిస్తుందా?
ఒక నిమిషం ఒక నిమిషం. ఆ, నీకు ఇప్పుడు కాల్ సింబల్ ఉందా? కాల్ సింబల్ పక్కన టెడ్డీ బియర్ బొమ్మ కనిపిస్తుంది చూడు, అది కింద హ్యాండ్స్ ఆన్ ఆర్క్స్ ఉన్నాయి, ఇది ఓపెన్ చేయి. హ్యాండ్స్ ఆన్ ఆర్క్స్, అది మరోసారి క్లిక్ చేసి ఆ ఆ ఆ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయి మళ్ళీ ఒకసారి. కిందికి రా, కిందికి రా, అట్లనే కిందికి రా. హ్యాండ్స్ ఆన్ ఆర్క్స్ దాని మీద క్లిక్ చేయి. ఉమ్. ఇప్పుడు క్రియేట్ ఏ ప్లే గ్రౌండ్ అని చెప్పి క్లిక్ చేయి. ఇక్కడ ఉంది చూడు, క్రియేట్ ఏ ప్లే గ్రౌండ్. ప్లేగ్రౌండ్. ఇక్కడ నేను ఇట్లా సింబల్ పెట్టినా, కనిపిస్తుందా? క్రియేట్ ప్లే గ్రౌండ్. ఓకే, క్రియేట్ 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 బటన్ ఉంటుంది, క్రియేట్ బటన్ క్లిక్ చేయి. ఇట్ టేక్ సమ్ మినిట్స్ ఆఫ్ టైం. ఓకే, లెట్స్ వెయిట్ లెట్స్ వెయిట్. అంతవరకు ఇక్కడ పైన టుడే అని ఉందా, టుడే దాని మీద క్లిక్ చేయి. ఉమ్, ఉమ్. ఇక్కడ అంత డేటా ఉంటుందమ్మా, ఏం చేస్తున్నాం ఏంది అని చెప్పి. ఇప్పుడు అంతా ఏజెంట్ ఫోర్స్ ఏ నడుస్తుంది, ఇదంతా ఉంటుంది. మనకి ఇదంతా ఇప్పుడు కాదు. ఫస్ట్ పైకి వెళ్తే, కొంచెం పైకి వెళ్తే ఇక్కడ సర్చ్ ట్రయల్ హెడ్ అని ఉంది కదా, దాంట్లో డేటా మోడలింగ్ అని చెప్పి ఓపెన్ చేయి. డేటా మోడలింగ్. ఎంటర్. డేటా మోడలింగ్ మీద క్లిక్ చేయి. ఇక్కడ కింద ఫస్ట్ ఓపెన్ చేయి. ఆప్టిమైజ్ కస్టమర్ డేటా విత్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేది ఓపెన్ చేయి. కిందికి వెళ్ళు. మొత్తం కిందికి వెళ్ళు. ఇదంతా చదవాలి మీరు. ఓకే, ఇదంతా నేను చెప్పింది ఇప్పటికి ఏం చెప్పినా అవన్నీ అక్కడ ఉంటాయి. ఓకే, ఇది ప్లే గ్రౌండ్ అనమాట. ఇది ప్లే గ్రౌండ్. ఓకే, ఈ పైకెళ్ళి, కొంచెం పైకెళ్ళు. మనం అక్కడ క్రియేట్ చేసినాం కదా ప్లే గ్రౌండ్, ఇక్కడ క్రియేట్ అయింది చూడు ఇక్కడ. కొంచెం కిందికి వెళ్ళు, కిందికి వెళ్ళు. ఉమ్, కొంచెం కొంచెం కిందికి. ఓకే, ఇప్పుడు ఇది లాంచ్ వద్దు, లాంచ్. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళు, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయి. ఓ ఎలో వచ్చేసి, ఎలో ఎలో అవుతాయి, ఎలో అవుతూ క్లిక్ ఆన్ ఎలో. యాప్ లాంచర్ మీద క్లిక్ చేయి. అదే సెట్టింగ్స్కి వెళ్ళి సెటప్కి వెళ్ళు. సెటప్ అవుతూ సెటప్ క్లిక్ చేయి. ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళు. ఆబ్జెక్ట్ మేనేజర్ ఇక్కడ 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 ఆబ్జెక్ట్ మేనేజర్ ఉంది కదా, అది క్లిక్ చేయి. కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ ఓపెన్ చేయి. కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ అక్కడ సెర్చ్ చేయి. ఇది క్లోజ్ చేసి, ఇది క్రాస్ వచ్చేసి, ఇది క్లోజ్ చేసి, ఇది ఓకే పాపప్ వచ్చింది, ఇది క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు కాంటాక్ట్ CON
ఇప్పుడు వచ్చిన కాంటాక్ట్ ఓపెన్ చేయి. ఓకే. సో దీంట్లో నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో షేర్ చేస్తా. నేను ఏం చేసినానో అది చెయ్యు దీంట్లో. ఓకే. అది చేసింది ఎలా కనిపించాలి అంటే ఈ సెట్ ఇక్కడ క్లిక్ చేయి, యాప్ లాంచర్. ఇది యాప్ లాంచర్ అంటే ఈ 9 డాట్స్ ని క్లిక్ చేయి, 9 డాట్స్, యాప్ లాంచర్. దాంట్లో సేల్స్ అనేది ఓపెన్ చేయి, సేల్స్ అప్లికేషన్. ఓకే. నువ్వు చేసింది ఇక్కడ కాంటాక్ట్స్ లో కనిపిస్తుంది. నువ్వు ఏమైనా ఫీల్డ్ క్రియేట్ చేస్తావు కదా, ఇవన్నీ నెక్స్ట్ డిస్మిస్ డిస్మిస్ డిస్మిస్. ఓకే. ఇది మీరు చేయండి, నా వీడియో షేర్ చేస్తాను. వి విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే. ఓకే. ఇది ఇలానే ఉంచుకో పేజ్. నేను వీడియో పంపిస్తాను 10 minutes లో. అప్పుడు వీడియో చూసి చేయండి. ఓకే. క్రియేట్ చేయాలా అన్ని? సేమ్ నేను ఏం క్రియేట్ చేసిన జెండర్ అనేది క్రియేట్ చేయండి. ఓకే. 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 బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.